విజయ్ అనే యువకుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి చిన్నప్పటి నుండి ఒక అలవాటు, ఎవరూ వెళ్లని, భయంకరంగా పేరున్న ప్రదేశాలు వెతికి అక్కడికి వెళ్లడం. ఒకరోజు అతని ఫ్రెండ్ అర్జున్ అతనికి ఒక గ్రామం గురించి చెప్పాడు. రా విజయ్. ఆ గ్రామం పేరు రామాపురం. అక్కడ ఒక పాత ఇల్లు ఉంది. రాత్రి అయితే ఆ ఇంటి దగ్గర ఆడవారి అరుపులు వినిపిస్తాయంట. విజయ్ కళ్లలో ఆసక్తి మెరుపు వచ్చింది. వాళ్లు రాత్రి 7 గంటలకు రామాపురం చేరుకున్నారు. గ్రామం మొత్తం విచిత్రంగా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడా మనుషులు కనిపించలేదు. ఒక వృద్ధుడు వాళ్లను చూసి దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి బాబూ? విజయ్ నవ్వుతూ అన్నాడు. ఆ పాత ఇల్లు చూడాలి. వృద్ధుడి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి 9 తర్వాత ఆ ఇంటి దగ్గరకు వెళ్ళొద్దు. వెళ్లిన వాళ్లు తిరిగి రాలేదు. అర్జున్ కొంచెం భయపడ్డాడు. విజయ్, వదిలేద్దాం రా. కాని విజయ్ వినలేదు. రాత్రి 10 అయ్యేసరికి వాళ్లు ఆ ఇంటి దగ్గరకు చేరుకున్నారు. ఆ ఇల్లు పూర్తిగా పాడైపోయి ఉంది. కిటికీలు విరిగిపోయాయి. గాలి వేస్తే తలుపులు శబ్దం చేస్తున్నాయి. ఒక ఆడవారి భయంకరమైన అరుపు వినిపించింది. అర్జున్ భయంతో కుదురుగా నిలబడలేకపోయాడు. విజయ్, వినిపించిందా? విజయ్ మాత్రం చిరునవ్వు నవ్వాడు. ఇదే మనకి కావాలి. ఇంటి లోపల. వాళ్లు టార్చ్ వెలిగించి లోపలికి వెళ్లారు. గోడల మీద పాత ఫోటోలు ఉన్నాయి. ఒక ఫోటోలో ఒక యువతి కనిపించింది, చాలా అందంగా, కాని ఆమె కళ్లలో విచిత్రమైన బాధ. వెనుక తలుపు బలంగా మూసుకుంది. ధడ్. అర్జున్ అరవసాగాడు. ఎవరు? సమాధానం లేదు. మళ్లీ అదే అరుపు. కాని ఈసారి దగ్గరగా. వాళ్లు ఆ శబ్దం వైపు నడిచారు. ఒక గది తలుపు కొంచెం తెరిచి ఉంది. విజయ్ తలుపు నెమ్మదిగా తోశాడు. గదిలో ఒక ఆడవారి ఆకారం కనిపించింది. తెల్లటి చీర, పొడవాటి జుట్టు ముఖం మొత్తం కప్పేసింది. ఆమె నెమ్మదిగా తల ఎత్తింది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. అర్జున్ గట్టిగా అరిచాడు. పరుగెత్తు. ఆ ఆడదెయ్యం నెమ్మదిగా మాట్లాడింది. నేను ఇక్కడ బంధించబడ్డాను. విజయ్ ఆగిపోయాడు. ఎందుకు? ఆమె చెప్పింది. ఈ ఇంటి యజమాని నన్ను చంపాడు. నా ఆత్మ ఇక్కడే తిరుగుతోంది. ప్రతి రాత్రి నా బాధ బయటపడుతుంది. ఆమె కేకవేసింది. మీరు కూడా ఇక్కడి నుండి బయటకు వెళ్లలేరు. గది తలుపులు అన్నీ మూసుకుపోయాయి. గాలి బలంగా వీచింది. టార్చ్ లైట్స్ ఆఫ్ అయ్యాయి. చీకటిలో ఒక చల్లని చేయి విజయ్ భుజం మీద పడింది. అతను మెల్లగా తిరిగాడు. ఆమె ముఖం అతని ముఖానికి చాలా దగ్గరగా ఉంది. నీకు కూడా ఇదే గతి. మరుసటి రోజు గ్రామస్తులు ఆ ఇంటి దగ్గరకు వెళ్లారు. తలుపు తెరిచి ఉంది. లోపల విజయ్, అర్జున్ ఇద్దరూ కనిపించలేదు. కాని గోడ మీద కొత్తగా ఒక ఫోటో వేలాడుతోంది. ఆ ఫోటోలో విజయ్, అర్జున్ ఇద్దరూ నవ్వుతూ ఉన్నారు. వాళ్ల వెనుక ఆ ఆడదెయ్యం నిలబడి ఉంది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.